అందరికీ శుభోదయం అండి. ఇక్కడ ఒకటి మేడం గారు, మిత్రులు నా ముందు మాట్లాడిన మిత్రులు కూడా ఆవేదన విన్నా. కానీ ఇక్కడ అసలు విషయాన్ని మనం మర్చిపోతున్నాం. చెప్పండి. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన ఆర్థిక నేరాలను విచారించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు, స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. సరిపోవడం లేదు. కుప్పలు తెప్పలుగా నేరాలు వస్తున్నాయి. దాన్ని విచారించేది సత్వరం విచారించి కేసులు నమోదు చేయి ఇన్వెస్టిగేషన్ చేయడానికి శిక్ష సామర్థ్యాలు సాధల. అంత పెద్ద మొత్తంలో గత 5 సంవత్సరాల కాలంలో ఆర్థిక నేరాలు వెలుగు చూస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. రెండోది, ఒకటి మిత్రులు చెప్పారు, కేసు నమోదు చేయడం నో ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు, ఎందుకంటే అనేక నివేదికలు చెప్పినాయి. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టులో లలిత కుమారి కేసులో కానివ్వండి, లేకుంటే వివిధ కేసుల్లో కానివ్వండి, చాలా స్పష్టంగా చెప్పింది, ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్, దెన్ ది ఇన్వెస్టిగేషన్ విల్ బి కమెన్స్డ్. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విచారణ చేయడం అనేది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి కాగ్నిజబుల్ తీసుకోదగిన నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఏదున్నప్పటికి కూడాను దాని మీద ఏ ఆధారాలు వచ్చినా కానీ క్రైమ్ షుడ్ బి రిజిస్టర్డ్, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెండోది, విడుదల రజని దాంట్లో కూడా ఒక మంచి పని చేశారు. గవర్నర్ దగ్గర 17A అవినీతి నిరోధక చట్టం కింద అనుమతి తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు. ఎస్, ఎందుకంటే అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుమతి లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయడానికి వీలు లేదనేది 17A అవినీతి నిరోధక చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దాని ప్రకారం అనుమతి తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే, దీంట్లో చాలా మంది మంత్రులు ఉన్నారు, లేదంటే గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మీద అనుమతులు తీసుకున్నారా లేదా అనేది నాకైతే సమాచారం లేదు, ఎందుకంటే తీసుకోవాలి. రెండోది, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దీంట్లో యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే ఐప్యాక్, లేకంటే వాళ్ళ యొక్క ఐప్యాక్ ఐ డ్రీమ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు 50 లక్షలు, ఐ డ్రీమ్ ఉద్యోగులకు కానీ, లేకుంటే సాక్షి పత్రికల్లో వాళ్ళకి ప్రత్యేకించి పునరావాసం కల్పించే విషయంలో కానీ అనేకమైన ఆరోపణలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఏసీబీకి. సరే, డెఫినెట్గా నా ఉద్దేశం అయితే ఏసీబీకి ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చారో ఏసీబీ కేసులు నమోదు చేయడానికి కావాల్సినటువంటి దిశలో పయనిస్తుందని చెప్పేసి మనం నమ్మించారు. ఇక్కడ ఇది కేసులు నమోదు చేయడం అనేది అసలు నా దృష్టిలో అంత ఇంపార్టెన్స్ కాదు. కేసులు నమోదు చేయాలి, కానీ అసలు విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఎవరైతే ఈ అక్రమాలలో సొమ్ము సంపాదించి ఆస్తులు సంపాదించి బినామీల పేరు మీద ఇతరుల పేరు మీద పెట్టుకున్నారో, లేకుంటే అధికారులు కానీ వ్యక్తులు కానీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారో, లేకుంటే క్విక్ ప్రోకో ద్వారా లబ్ధి పొందారో, అటువంటి వారి యొక్క ఆస్తులను జప్తు చేసి ఆ సొమ్మును రికవరీ చేయాలి. అది ప్రజల సొమ్ము అండి, ప్రజల పన్నుల రూపేణ కట్టిన సొమ్ము, ప్రజల ఆస్తులు. ఆర్థిక అంతే, గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థిక నేరాలలో ఉన్న వాళ్ళని సాధారణ కేసులు చూసినట్టుగా చూడొద్దు. అది ఒక హత్య జరిగితే ఆ కుటుంబానికి నష్టం జరుగుద్ది, ఆర్థిక నేరాలు కనుక పాల్పడితే మొత్తం సమాజానికి నష్టం జరుగుద్ది, సమాజానికి ఇబ్బంది. అటువంటి వాటి పట్ల కఠినంగా